నీకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. శంకరం, నీకు రిలీజ్ ఆర్డర్ వచ్చిందంట. పోయే బాబు, హాయిగా భార్య బిడ్డని కాపాడుకో. నాకెవరున్నారు? నేను 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నా పర్వాలేదు. శంకరం, జైల్లోనే నీకు ఇంకా ఉండాలందా? అదేమిటి ఇన్స్పెక్టర్ సార్, 6 మాసాలకే పేరు మర్చిపోయారు. నా పేరు రఘు, ఆయన పేరు శంకరం. అదేమిటయ్యా అలా చూస్తావు? వెళ్ళి రావయ్యా బాబు. బావా, నువ్వేగా అబద్ధం ఆడొద్దని చెప్పావు. మంచి మాటే. నా చేతో నానూరు మూయించా. రా ఆఫీస్కి రా. వస్తానండి. రా. బావా, మరేం పర్వాలేదు. నేను వచ్చేదాకా లక్ష్మీ గోపిల్ని మాత్రం చూస్తాను. అది వేరే చెప్పాలా బావా? నాకు మాత్రం ఎవరున్నారు? వాళ్ళిద్దరూ తప్ప. వెళ్ళొస్తా. వెళ్ళరా బావా. లక్ష్మి, లక్ష్మి, తాళం వేసిందే. లక్ష్మి, ఎవరు అలా చూస్తున్నా? ఇంట్లో లక్ష్మి మా చెల్లెలు ఉండాలమ్మా. ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలిసి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎవరితోటైనా చెప్పిడితేగా తెలియడానికి. ఇంటి యజమాని కూడా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. 6 మాసాలైనా వెళ్ళి ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? వాళ్ళ అన్నగారింటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్తాను. ఓ, అక్కడ మా అత్త ఉంటుంది. వెళితే మళ్ళీ రానివదుగా. మరి లక్ష్మణ్ చూడాలా? ఏమయ్యోయ్, బుడబుకలబాయ్ మాట. అంబా పలుకు జగదంబా పలుకు జగత్ జననీ పలుకు కాశీ విశాలాక్షి పలుకు కంచి కామాక్షి మధుర మీనాక్షి పలుకు 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 అంబా పలుకు పలుకు. ఇక్కడే పలకదు కానీ పలపదా. పలకాలమ్మా, పలకాలి పలకాలి దుర్గమ్మ పలుకు 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 పలుకు. నా పేరు ఎలా వచ్చింది అయినా నీకు? గుమ్మం చూస్తే కొంత చెప్తాం, ముఖం చూస్తే మరికొంత చెప్తాం, చెయ్యి చూస్తే అంతా చెప్తాం తల్లి. అయితే చెప్పు నాయనా. నువ్వు కష్టాల్లో ఉన్నావు తల్లి. నీ ఆత్మబంధువుడు ఒకడు దూరం అయ్యాడు. నీ కడుపు పంట క్షేమమేనా? మా అమ్మాయేనా? అవును. ఆమె పేరు సుగుణ గదు. నువ్వు మనిషివి కాదు నాయనా, దేవుడు. మా అమ్మాయి చేసి చూపుగా లోపల రా నాయనా. ఓ, చెయ్యి. ఈ ఇంట్లో ఇంకొక ఆడబిడ్డ ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేరు బాబు. ముందు అమ్మాయి చేసి చూసి చెప్పండి. ఓ, తప్పకుండా చెప్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అంబ పలుకు జగదంబా పలుకు. ఓ కొమ్మ, ఓ బొమ్మ, నువ్వు నమ్ముకున్న కొమ్మ దూరమైందే, చిమ్మ చీకట్లో చిక్కుకున్నావే బొమ్మ. నిజమే బాబు, నిజమే. ఎప్పుడు వస్తాడు చెప్పు నాయనా. వస్తాడు వస్తాడు. పొంచి చూస్తున్నాడు మంచి రోజుల కోసం. పనులు కాగానే పరుగునా వస్తాడు. నీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. భలే కరకట్టుగా చెప్పేస్తున్నారే. ఏమిటి? అమ్మాయి చేయి చూసి ఎంతో చక్కగా చెప్పాడు. ఉండి నాయన ధర్మాన్ని ఇస్తాను. పుచ్చుకో అమ్మా, ధర్మం పుచ్చుకో. ఉచితంగానే చెప్తాం. ఉచితంగానా? అయితే నాకు చెప్పు. అంబాని మొగుడు జైలుకి వెళ్ళాడు, 5 దేశాలు పాలైంది. అసలు ఇదేమిటి నువ్వు చెప్పకుండా నా దగ్గర చెప్పించుకుంటున్నావు? అది అంతేలే. వస్తా. వీల్లేదు, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చెప్పు. చెప్తా. చెప్పు. అంబాపలకు జగదంబాపలకు పాపాల భైరవుడు పరమ లోభివిరా. పిల్లికి పిచ్చము పెట్టనంటావురా. చెల్లెలకి తిండి పెట్టక సాగనంపేవురా. ఇంకా చెప్పు చూద్దాం. తేరగా వస్తే నువ్వు తెగ తింటావురా. సొంతమైతే నువ్వు పస్తు ఉంటావురా. నా ఆస్తి, శంకరం ఆస్తి అంతా నువ్వు పడవేసుకున్నావురా. ఎవర్రా నువ్వు? ఇల్లు పట్టకుండా పక్కన వేషాలతో దూరం తిరుగుతున్నావా? నువ్వు గదిలో పెట్టి తాళం 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 తాళం. ఇంట్లో తాళం, జైల్లో తాళం, ఎక్కడ చూసినా తాళం. నా బ్రతుకే తాళం అయిపోయింది. ఓ కంచి కామాక్షి, ఓ మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, మీరంతా ఏం చేస్తున్నారమ్మా తల్లులారా? ఓ తిరుపతి వెంకటరమణమూర్తి తండ్రి, చిన్న సంగతి. వేలాది భక్తులు వచ్చి లక్షలాది కొబ్బరికాయలు నీకు పగలగొడుతుంటారే, అందులో ఒక భక్తుడిని పంపించి ఈ తాళం బద్దలు కొట్టించకూడదా స్వామి? చచ్చి నీ కడుపును పుడతాను. ఈ చర్మం ఒలిపించి నీ చెప్పులు కుట్టిస్తానయ్యా స్వామి. బావా, గదిలో ఎలా ఉంది బావా? ఎలా ఉందా? గదిలో కాలేదు అమ్మా. అయ్యో ఉక్క పడుతుంది, చచ్చిపోతాను. అయితే తలుపు తీస్తాను, కాస్త బయటకు గాలి పీల్చు. లేదు, తొందరగా తీయము.
అయ్యో 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 ఓ అమ్మా అబ్బా 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 గాల్లో గదిలేదు. అలా వెళ్ళి కాస్త గాలి పిలుచుకుని లాక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. సరే బావ, అమ్మొచ్చేలాగా వచ్చేసి. ఓ ఇప్పుడు వచ్చాను. అమ్మొచ్చేసింది. అమ్మొచ్చేసింది. ఎలా ఎలా నేను గదిలో పడుకుని నిద్రపోతాను చెప్పి తలవేసి తాళం ఓ వేసి వేసి సుగుణా, బాగా ఏం చేస్తున్నాడే? నిద్రపోతున్నానని చెప్పమన్నాడమ్మా. నిద్రపోతున్నానని చెప్పమన్నాడా? అది కాదమ్మా, నేనే చెప్తున్నాను. చేతులకు తాళాలు ఎందుకు వచ్చాయి? చేతులు తాళాలు ఎందుకు వచ్చాయి? నేను నిన్ను అడుగుతుంటా అటు చూస్తావుటి తెలగా. అమ్మా 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 అమ్మమ్మ, పడుకో పడుకో. పాపం నిజంగానే నిద్రపోతున్నాడే. పడుకోండి పాపం. అమ్మయ్య, అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి అంటే మాటలా? ఎంత కష్టం, ఎంత బాధ. అవురే లక్ష్మయ్య, ఇలారా. అమ్మా, ఆ పాప దగ్గరికి వెళ్ళి సొమ్ము తీసుకురా. ఎల్లుండే పెళ్లి. పత్రాలు రాయించుకున్నాడు గాని కాని ఇవ్వలేదు. అట్టగేనమ్మా. ఒరేయ్, డబ్బు జాగ్రత్తగా తీసుకురా. సరేనండి అమ్మగారు. అమ్మగారు, గాడిపోయి తొవ్వేశాను. పైన పందిరి దిట్టంగా చేస్తే వాన వచ్చినా పర్వాలేదు. ఇక నువ్వు మళ్ళీ అప్పుడే వచ్చేసావురా? నేను ఎక్కడికి వెళ్ళాను అమ్మగారు, పెరట్లోనే ఉంటాను. అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు ఇప్పుడు ఇలాగా? అయితే ఈదిలోకి వెళ్ళింది ఎవరు? ఓ, మాట్లాడక నువ్వు మూసుకుంటావురా? సుగుణమ్మ గారు మూసుకోమన్నారు, మూసుకున్నాను అంతే. ఏమే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడమే. మరే బావేనమ్మా, ఎవరికి చెప్పొద్దని ఇప్పుడే బయటికి వెళ్ళాడు. పోయిన ఊపిరి పీల్చుకుని ఇప్పుడే వచ్చేస్తానన్నాడమ్మా. వచ్చేస్తున్నాడు. బండల పడా నేను ఎత్తి నువ్వే నిప్పులు వసుకుంటున్నావు. ఒరే లక్ష్మయ్య, అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. నాదు సుఖము నా భాగ్యమంతా నీవేనురా పాపా. నాదు సుఖము నా భాగ్యమంతా నీవేనురా పాపా. శుభము గోరి పలుకు తల్లి మాటలాలించరా పాపా, నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. చల్లని నీ చిరునవ్వులోనే తేలియాడెదరా నా తండ్రి. చల్లని నీ చిరునవ్వులోనే తేలియాడెదరా నా తండ్రి. ముద్దులొలికే నీ పలుకులా మురిసిపోయెదరా మాటలాలించరా పాపా, నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. అందరూ నిన్ను కొనియాడు రీతి నడుచుకోవలెరా నా తండ్రి.
కలబోసి నిన్నే కన్నానురా తండ్రి.